వరంగల్లో వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైపోయింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వరదలో 2 ఆర్టీసీ బస్సులు, ఒక ఆటో చిక్కుకుపోయాయి. ఇంతేజార్గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయట తీసుకొచ్చారు. హన్మకొండలో అంబేద్కర్ భవన్ రోడ్డు చెరువును తలపిస్తోంది. తిరుమల జంక్షన్ టు గోపాల్పురం క్రాస్ రోడ్ వరకు రాకపోకలకు అంతరాయం కలిగింది. 32, 33, 39 డివిజన్లలో పెద్ద కాలువ పొంగడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. 2 రోజుల నుంచి అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అండర్ బ్రిడ్జ్ దగ్గర మొత్తం వాటర్తో నిండిపోవడం కారణంగా బస్సులు కూడా ఆగిపోయాయి. సో పోలీసుల సహాయంతో వారిని తాళ్లతో బయటకు తీసుకొస్తున్నారు. సేఫ్ గా వారిని తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఇప్పటికైనా వర్షం తగ్గుముఖం పట్టింది అనుకోవచ్చు, ఎందుకంటే ఐఎండీ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేస్తుంది 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని. కానీ ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్ పాస్ లో కూడా మనకి పూర్తిగా జలదిగ్బంధాలు చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 40 నిమిషాలకు కురిసిన భారీ వర్షానికైతే వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. 40 నిమిషాల పాటు దంచుకొట్టిన వర్షానికైతే నగరం ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. దీంతో ప్రధాన రహదారులపై వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలలో ముఖ్యంగా వరంగల్ లోని 32, 33, 39 డివిజన్లలోని పెద్దవాగు పొంగడంతో పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అయితే ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి. అయితే 2 గంటల విరామం తర్వాత కొంత వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే వరంగల్ ప్రజలంతా కూడా వరదల నుంచి అయితే బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం ఆ భారీ వర్షం సుమారు 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షము 40 నిమిషాల పాటు కొట్టడంతో వరంగల్ మహానగరం అంతా కూడా అతలాకుతలమైంది. అటు వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 ట్రై సిటీస్ లోని ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బంధం కావడంతో అయితే పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్స్ బయట ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడి ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడిప్పుడు కొంత వరద తగ్గుముఖం పడుతుంది. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అటు డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు పోలీసులు పూర్తిగా సహాయక చర్యలలో మునిగారు. వరంగల్లోని అండర్ బ్రిడ్జ్ ఖమ్మం వరంగల్ కు వచ్చేటువంటి ప్రధాన ఆర్టీసీ బస్సులన్నీ వచ్చేటువంటి అండర్ బ్రిడ్జ్ వద్ద పూర్తిగా జలమయం కావడంతో ఉదయం 2 ఆర్టీసీ బస్సులు, ఒక పల్లె వెలుగు, ఒక ఎక్స్ప్రెస్ బస్సు, 2 ఆటోలు పూర్తిగా ఆ జల దిగ్బంధంలో చిక్కుకపోవడంతో పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని ప్రయాణికులకు తాళ్ల సహాయంతో ఆ సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రాణాపాయం లేకుండా, అటు ఎలాంటి ప్రమాద పరిస్థితులు లేకుండానైతే ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆశ ఇంకా వరద చోట్లలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.